హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఒకానొక పెద్ద హోటల్, చాలా పెద్ద హోటల్, పేరొద్దులే ఎందుకు. ఆ హోటల్లోకి నిన్న మేము వెళ్ళినాం. మేము వెళ్ళిందే సరే, ఎందుకు పేర్లు కానీ మేము వెళ్ళినాం. ఇక మనం మంచిగా టుక్కు టాక్కు పోలేం కదా, మన పరిస్థితులు తెలుసుగా. కళ్ళద్దాలు గిళ్ళద్దాలు ఉండవు కదా మనకు. పోగానే వాళ్ళుండి మీరు 4 మెంబర్స్ అంటే ఓకే అని ఇక్కడ సీటు అది ఒక టేబుల్ పోయినాం, కూర్చున్నాం. ఇక నేను పోయిన కాంచి అబ్జర్వ్ చేస్తున్నా, అసలు ఇంట్లో ఈ టోటల్ హోటల్లో ఎంతమంది గరీబోళ్ళు, అంటే గరీబోళ్ళు మీన్స్ ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి బిర్యానీ తింటుంది అని అబ్జర్వ్ చేసిన. మొత్తం 20-25 టేబుల్స్ ఉన్నాయి, తింటున్నారు. అందులో ఒక 3 మాతోటి 4 ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సరే, మా పిల్లలు ఏదో తిందామని చాలా నెలలకు అడుగుతారు మా వాళ్ళు, 6 నెలలకు. వాళ్ళది ఏంటంటే మొత్తంగా అయితే 4 మెంబర్స్ మాతో పాటు. ఈ 4 మెంబర్స్ను అక్కడ ఉన్న వాళ్ళని ఏమంటారు, అదే మన సర్వ్ చేస్తుంటారు కదా, సర్వ్ చేసే వాళ్ళ ఈ 4 మెంబర్స్ను ఒక తీరుగా ట్రీట్ చేస్తారు. మిగతా ఉన్న టేబుల్స్, ఈ కళ్ళద్దాలు, సూట్ బూట్ బ్యాచ్, పైసలు ఉన్న బ్యాచ్ని ఒక తీరుగా ట్రీట్ చేస్తారు. నేను అది అబ్జర్వ్ చేసి అమ్మ ఇదేంద్రా భయ్, అనవసరంగా వచ్చిన ఈ హోటల్కు. పొరగాళ్ళు ఏమనుకుంటారు, ఏమో తీసుకురాక తీసుకొస్తే పొరగాళ్ళు పరిచయం అవుతారు కానీ నేను అనుకుంటున్నా. సరేలేదు, ఏమో అయింది, మళ్ళీ ఇంకోసారి ఎందుకు వస్తాంలే ఈ హోటల్ కానీ అలా కూర్చున్నాం. ఇక అందరు అయిపోయింది. ఇక మా అంటే జనరల్గా పిల్లలు చిన్నది తింటారుగా, మా ప్లేట్లలో అయిపోయింది, పిల్లల ప్లేట్లలో ఉంది. ఓడొచ్చి ఔర్ కుచ్ క్యా సాబ్, నక్కో బై సాబ్ అన్న. ఔర్ కుచ్, మళ్ళీ 5 నిమిషాలకు వచ్చి మళ్ళీ ఔర్ కుచ్ క్యా, అరే ఏ క్యారే బాబు అమ్మ అని. ఇదేంద్రా అంటే తినంగానే వెళ్ళిపోవాలన్నా ఏంద్రా హోటల్లో అని నేను అనుకుంటాను. మా పిల్లలు తినలేదంటే కొంచెం ముందు అయిపోయింది. చూసిన ఒక 5 నిమిషాలు చూసి ఇక నేను ఆ 4 ఫ్యామిలీలు అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తారు చూడడానికి ఇంకొక బిర్యానీ చెప్పిన. ఎటైతే అటే అయిందని బిర్యానీ చెప్పిన. మంచికింత వేసుకున్నాం, తింటున్నాం. మిగతాకు 20 టేబుల్ 22 టేబుల్ ఉన్నోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, తిని మంచిగా ముచ్చట పెట్టుకుంటా ఓ క్యారే ఏ క్యారే ఐసాబ్ వేస్తారు. వాళ్ళని ఎవడు అడుగుతలే, ఈ 4 కుటుంబాలనే ఔర్ కుచ్ క్యా సాబ్ బాయ్ సాబ్ ఇంకేమన్నా కావాలా అంటే మరి జల్ది వెళ్ళిపోవడానికని నాకు అర్థమవుతుంది అక్కడ. ఏమో ఇది ఎక్కడి కదరా నాయన అని బిర్యానీ తీసుకున్నాం. అన్ని కుటుంబాలు ఇక అంటే ఒలేనుకోలు పోతుంటారు, మనం 24 గంటలు ఉంటుంది ఓంగా అందులో. ఓడు ఇక వచ్చి అయిపోయింది, ఎంత వచ్చింది. మేము వైసాబ్ ఫింగర్ బౌల్ లేకే అంటే ఇక వాడు ఏదో ఇక అంటే పెట్టిరు, కడుక్కున్నాం, పెట్టలేదు అనగా వీడిగా. ఇప్పుడు అదే వేరే టేబుల్కి ఏమో జర అటు చూసి ఫింగర్ బౌల్స్ డాట్ చేస్తుంది. అమ్మ ఈ పెద్ద హోటళ్ళకి ఎందుకన్నా వచ్చినాం రా అని నాకు వస్తుంది కోపం. కానీ మనకేమో ఒక మనసులో ఒక ఆశ ఉంటుంది, ఆ పొరగాళ్ళకు అమ్మయ్య ఎన్నడన్నా హోటల్ చూపియొద్దు అరవై పెద్ద హోటల్ అని నేను అనుకుంటున్నాను. సరే తిని అమ్మ ఏమన్నా నేను చూసిన. లాస్ట్కు ఈ ఎవరినైతే అవమానకరంగా చూసిన 4 ఫ్యామిలీస్తో ఉన్నారో వాళ్ళ దగ్గరనే ఈ వెయిటర్లు సాటిస్ఫై అయ్యారు. ఎందుకు చెప్పాలన్నా, ఇప్పుడు వాళ్ళకి ఏదో రేటింగ్ అని ఇస్తారు ఒకటి. నాకైతే నిజంగా రేటింగ్ తెలియదు. నా దగ్గరికి వచ్చిండు, జర 5 మినిట్ రుకో బాయ్ అన్న, వాళ్ళ దగ్గరికి పోయిండు. వాళ్ళు ఏం చేశారు, అందరూ రేటింగ్ బీటింగ్ నాకు తెలియదు. ఏం కావాలంటే ఎన్ని ఉంటాయంటే 5 అని, చలో ఒత్తు 5 నెంబర్ 5 స్టార్లు ఒత్తు పేరు చల్. ఎట్లా ఉంది సార్ సర్వీస్? మనం ఏమనుకుంటే నీ అమ్మాయి ఎన్నడో ఒకసారి వచ్చేదానికి వాని పుట్టేందుకు గుట్టల వానికి ఏమన్నా వస్తేమో సరే, మన వేరే దగ్గర నుంచి వస్తారు. సూపర్ భయ్యా. నా దగ్గరికి వచ్చి సార్ రేటింగ్ సార్ కొట్టు 5 స్టార్లు, 3 రకాలు ఉన్నాయి, 5 కొట్టు పేరు సార్, సర్వీస్ కైసే అచ్చాయ బోత్ అచ్చాయ లిఖో అని చెప్పిన. మంచిగా కొట్టినాం. చూసిన పైసలు ఉన్నోడు సరే, అందరు కాదు కొందరికి అక్కడ కోపం వస్తుంది కానీ ఓడు 20 రూపాయలు, ఓడు 10 రూపాయలు, ఓడు 12 రూపాయలు చిల్లర, సరే వాళ్ళ కాడ ఉన్నంత పెట్టిరేమో తెలియదు.
ఈ 4 కుటుంబాలు ఏం చేస్తున్నాయి, ఆడు 10-20 రూపాయలు ఉన్నా కూడా ఏమనిపిస్తాయి మనకు, ఏమో మనవతినే పని చేసుకుంటాడు భయ్, ఏముందో 50 రూపాయలు పెడితే వాయింది, మనిషికో 50, 60, 40 పెట్టి చూసింది. లాస్ట్కు ఈ నలుగురు కాడ సాటిస్ఫై అయిన వెయిటరు బ్రదరు అంటే మనతో చెప్పలేరుగా మిమ్మల్ని ఇట్లా చేసినామని. ఓకే థ్యాంక్ యూ సార్, ఓకే బ్రదర్ రైట్ అని వచ్చేసినాం. అంటే పెద్ద హోటల్లో మామూలునికి జరిగేది ఒకటి, డబ్బున్నోనికి జరిగేది ఒకటి. అందరూ సమాన బిల్లే ఇవ్వాలి. దయచేసి హోటల్ యాజమాన్యం, మానవతావాదులు ఒక్కసారి అర్థం చేసుకుంటారని. థ్యాంక్ యూ.